మట్టి ఎండిపోయినటువంటి నెరలు విడిచిన స్థితిని కూడా దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను హెచ్చరిస్తుండగా, అలనాడు హాగరుని చూసిన దేవుడు, హాగరు మొర విన్న దేవుడు ఈ రోజున మన మొర కూడా వింటా ఉన్నాడు. కొన్ని సార్లు అండి మనకి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి, శోధనలు ఎదురవుతా ఉంటాయి, శ్రమలు ఎదురవుతా ఉంటాయి, భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడలేదేమో, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, దేవుడికి నా స్థితి కనబడట్లేదేమో, లోకం ఎడిదిరిగి నన్ను వదిలేసింది, లోకం ఎడిదిరిగి నన్ను దూరం చేసుకుంది, దేవుడు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, దేవుడు కూడా ఎందుకో నన్ను దూరం చేసుకున్నాడు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నల మీద ప్రశ్నలు మనకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రశ్నకి దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఒక్క రిఫరెన్స్ నుంచి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక